ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మీరు గుద్దిన గుద్దుడుకు టిఆర్ఎస్ సైనికులు గుద్దిన గుద్దుడుకు మీరు చేసిన ప్రచారానికి అప్పుడు అడ్డం పడ్డారంటే ఇప్పటికి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నారనే మాట కూడా వాస్తవం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్య నాకు పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ నాయకుడు పెద్ద ఆయన కలిసిండు నాకు. రాజ్భవన్కు పోయినప్పుడు అక్కడ ఎదురుపడ్డాడు. నేను ఇక ఎదురుపడ్డప్పుడు తిట్టుకోం కదా, ఎదురుపడ్డప్పుడు అయితే 4 మాటలు మంచిగానే మాట్లాడుకుంటాం కదా. ఎదురుపడ్డప్పుడు అన్న బాగున్నావా అది ఇది అని అన్ని మాట్లాడి మరి ఏం సంగతి ఏం ఆలోచిస్తున్నారు పార్లమెంట్ గురించి అన్న. ఎక్కడ పార్లమెంట్ బైసాబ్ మొన్న దెబ్బకే ఇంకా షాక్ నుంచే తేరుకోలేదు మేము. ఇప్పుడు ఎవడు ఆలోచిస్తుండే అయ్యేదేదో అవుతుంది పోయేదేదో పోతుంది ఎట్లాగో గెలిచేది లేదు పీకేది లేదు ఏదో చేయాలి కాబట్టి చేస్తాం ప్రచారం ఏం అయ్యేది లేదు మాత్రమని చెప్పిండు. ఇక మనసులో ఉన్నది అది, పైకి మాత్రం మాటలు మాట్లాడుతున్నారు. పైకి ఏమంటున్నారు, ఈ ఎన్నికనట రాహుల్ గాంధీకి మోడీకి మధ్యనే జరుగుతున్న ఎన్నికనట, ఇలా కేసీఆర్ పాత్ర ఏమున్నది అని ఒక ఆయన అంటాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీ కోటేసినట్టు అంటాడు. ఇప్పుడే నేను చూసిన ఇడికి రాంగా కిషన్ రెడ్డి గారేమో కాంగ్రెస్కు టీఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ కోటేసినట్టే అని కిషన్ రెడ్డి అంటాడు. నేను వాళ్ళిద్దరికి ఒకటే చెప్పదలుచుకున్న, ఈ ఎన్నిక మోడీకి రాహుల్ గాంధీకి మధ్య మాత్రమే జరుగుతున్నదని మీరు అనుకుంటే మీకంటే వెర్రి వాళ్ళు ఎవరు లేరనేది వాస్తవం. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు అంత కర్మ పట్టలేదు. అయితే రాహుల్ గాంధీనో లేకపోతే మోడీనో ఇద్దరిని మాత్రమే ఎంచుకోవాలి, ఇంకెవరు లేరు ఈ దేశంలో సిపాయిలు అన్నట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది తెలంగాణ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయననేమో మాట్లాడితే బోఫోర్స్ అంటాడు, ఈయననేమో మాట్లాడితే రఫాయల్ అంటాడు. అయితే ఆ కుంభకోణం లేకపోతే ఈ కుంభకోణం 71 ఏళ్లలో అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అన్నట్టు ఇద్దరు ప్రధానమంత్రులైన 2 పార్టీలు ఈ దేశాన్ని నడిపినా ఈ దేశ సామాన్య ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రాని మాట వాస్తవం. ఈ దేశంలో 71 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసినారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు. కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, ఏ ప్రధానమంత్రికి రాని ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులు కాలర్ ఎగిరేసి గల్లా ఎగిరేసి చెప్పుకునే విధంగా రైతు బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు ఈ దేశానికే ఆచరణగా మారిందన్నది వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానమంత్రులైతామని ఆశల పల్లకిలో ఊరేగుతున్న అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు రాహుల్ గాంధీ గారు కానీ వారికి ఎందుకు వస్తలేవు ఇట్లాంటి మంచి ఆలోచనలు, వారే ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు ఏ పథకాన్ని రూపొందించినా మిషన్ కాకతీయ పేరిట చెరువులు బాగు చేసే కార్యక్రమం రూపొందిస్తే దేశం మొత్తం అబ్బురపడి చప్పట్లు కొడతా ఉన్నది. ఇది ఆచరణాత్మకం, ఆదర్శప్రాయం అని చెప్పి దేశం మొత్తానికి చెప్తా ఉన్నది. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఇది దేశం మొత్తం చేయవలసిందే అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం మనం మర్చిపోకూడదని చెప్తా ఉన్నా. రైతు బీమా పేరిట ఈ రాష్ట్రంలోని రైతు కుటుంబానికి ఒకవేళ పొరపాటున ఆ రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి ఇబ్బంది లేకుండా 5 లక్షల బీమా ప్రభుత్వమే ప్రతి పైసా కట్టి బ్రహ్మాండంగా వారిని ఆదుకోవడం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1 కాదు 2 కాదు బ్రహ్మాండమైన కార్యక్రమాలను మీరు కూర్చోండి బ్రహ్మాండమైన కార్యక్రమాలను ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రము అమలు చేయని విధంగా దేశంలోని ప్రతి వర్గాల ప్రజలు మన వైపు చూసే విధంగా తప్పకుండా ఈ దేశం మొత్తానికే ఆదర్శప్రాయమైన పరిపాలన అందిస్తున్నది కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా